హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం క్యాలెండర్స్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ క్యాలెండర్స్లో మనం మోడల్ 1, మోడల్ 2 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మోడల్ 3 అనేది డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947. అంటే 15th August 1947 అనేది ఏ రోజు అని అడుగుతున్నాం. అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. డేట్, మంత్, నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. డే కనుకోనికి, ఏ డే కనుకోనికి. ఇది డేట్ అంటే డేట్ ఎంత ఉంది? 15th. మంత్ కోడ్ ఆగస్ట్ అంటే మనకు మంత్ కోడ్ ఎంత? 3. నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 digits రాసుకోవాలి ఇక్కడ, 47. నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 47 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఈ 47లో నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 4తో డివైడ్ చేయండి 47ని. 4 1 4, 4 1 4, 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ. 11 లీప్ ఇయర్స్. 47ని 4తో డివైడ్ చేస్తే 11 లీప్ ఇయర్స్ వస్తున్నాయి మనకు. ప్లస్ సెంచరీ కోడ్ అంటే 1900 మనం చెప్పుకున్నాం. 1600కి 6, 1700కి 4, 1800కి 2, 1900కి ఎంత? 0 అనేది 1900 యొక్క కోడ్, సెంచరీ కోడ్. అది బై 7. ఇది మొత్తం యాడ్ చేసి కూడా డివైడ్ చేయొచ్చు, లేదంటే సపరేట్గా 7తోనే డైరెక్ట్ డివైడ్ చేసేయండి ఇక్కడ. 7 1 7, 7 2 14. 7 2 14 అంటే మిగిలింది ఎంత? 1 odd day ఇక్కడ. 1 odd day. ఈ 7 కంటే చిన్న ఉంది కాబట్టి వదిలేసేయండి. 7 6 42 అంటే 5 మిగులుతుంది. 7 6 42, 47 ఉంది కాబట్టి 5 రిమైండర్ ఇక్కడ, 5 odd days. 7 1 7 అంటే 11 ఉంది కాబట్టి 11 - 7 అంటే 4 మిగులుతుంది ఇక్కడ. 4 మనకు 1 3 5 4 0 మిగులుతుంది ఇక్కడ. మళ్ళీ 7 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 4 + 3 7 కదా, క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంది? 1 + 5 అంటే 6 మిగులుతుంది మనకు. 6 అంటే ఈ 6 అనేది ఏంది మనకు? యాక్చువల్గా మనము సండే అంటే 1 తీసుకున్నాం. 6 అంటే ఏం తీసుకున్నాం? ఫ్రైడే. ఇది డే కోడ్. అంటే ఫ్రైడే అంటే శుక్రవారం అని మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ మోడల్ మనకు. ఈ మోడల్ ఖచ్చితంగా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిండు. ఈ మోడల్ నేర్చుకుంటే వేరే క్వశ్చన్స్ కూడా మనకు ఈజీగా వస్తాయి. అంటే ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947 అడుగుతుండు. మనము కోడ్ పద్ధతిని ఫాలో చేస్తున్నాం కాబట్టి ఈ ఫామ్లో వేసుకుంటున్నాం. డే, మంత్, ఇయర్, లీప్ ఇయర్, సెంచరీ బై 7. డే అంటే ఎంత? 15th. డేట్ 15th. ఈ 3 అనేది ఏంది? ఆగస్ట్ యొక్క కోడ్. ఆగస్ట్ మంత్ కోడ్ 3 అనేది. ఈ ఇయర్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 digits రాయాలి, 47. ఇదేంది అంటే లీప్ ఇయర్స్. ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 11 లీప్ ఇయర్స్. అంటే 47ని 4తో డివైడ్ చేస్తున్నాం మనం. 4 1 4, మళ్ళీ 7 ఉంది కాబట్టి 4 1 4. ఈ 11 అనేది లీప్ ఇయర్ ఇక్కడ, అదే రాస్తున్నాం 11 లీప్ ఇయర్స్ అని. ప్లస్ 0 అంటే సెంచరీ కోడ్. 1900ది కోడ్ 0 కాబట్టి 0 రాష్ట్రం. అంటే మళ్ళా దీన్ని డివైడ్ చేస్తున్నాం. లేదు అంటే టోటల్ డివైడ్ ఇట్లా యాడ్ చేయండి. 47 + 3 50 + 15 65, 76 వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే 76. 76 బై 7 కదా. ఇప్పుడు డివైడ్ చేయవచ్చు. 7 10 70, 6 అనేది రిమైండర్. 6 అనేది రిమైండర్. 6 అంటే ఏంది మనకు? ఫ్రైడే, శుక్రవారం. అట్లా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా క్యాన్సిల్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇది మనము ఫార్ములా మెథడ్ పాటిస్తున్నాం. జనరల్ మెథడ్లో చూసాం ఎట్లా చేస్తాము. జనరల్ మెథడ్ చెక్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది. జనరల్ మెథడ్లో
ఏ విధంగా ఉంటుందో మనము చెక్ చేద్దాం. మనకేమి ఇచ్చిండు, 15th ఆగస్ట్ ఇచ్చిండు. 15th ఆగస్ట్ 1947 అనేది ఇచ్చిండు మనకు. 15th ఆగస్ట్ 1947. మనం ఫస్ట్ 1 year తక్కువ తీసుకోవాలి. 1946 అని తీసుకోవాలి మనం. నెక్స్ట్ 1946. నెక్స్ట్ ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, 15th ఆగస్ట్ కదా, 15th ఆగస్ట్ వరకు తీసుకోవాలి. 15th ఆగస్ట్ 1947 వరకు తీసుకోవాలి. అంటే 1st జనవరి నుండి 15th ఆగస్ట్ 1947. అంటే 1946 వరకు ఇక్కడ తీసుకుంటున్నాం. 31st డిసెంబర్ 1946 వరకు ఇక్కడ వరకు. నెక్స్ట్ 1st జనవరి నుండి 15th ఆగస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 1946 ఆల్రెడీ మనము ఇట్లా చేసుకున్నాం కదా. 1600 ప్లస్ 300 అంటే 1900. ఈ 46ని డివైడ్ చేయాలి. లీప్ ఇయర్స్ ఎన్ని? 11 లీప్ ఇయర్స్ వస్తున్నాయి 46లో. ఆర్డినరీ ఇయర్స్ అంటే 35 ఆర్డినరీ ఇయర్స్. ఇందులో డేస్ ఎన్ని అంటే 35 ఇంటూ 1 కదా, 35. 11 ఇంటూ 2 22 డేస్ వస్తుంది. అంటే 35 ప్లస్ 22 అంటే మనకి ఎంత? లేదు అంటే డైరెక్ట్ 7తో చేయండి దీన్ని. 7 5 35 అంటే 0. ఇక్కడ 7 3 21 అంటే 1 వస్తుంది. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ అంటే 1600లో 0 ఆడ్ డేస్, 300లో మనకు 1 ఆడ్ డే. ఇక్కడ 46లో ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి అంటే 1 ఆడ్ డే వచ్చింది. ఎట్లొచ్చింది అంటే 46ని నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 11, మిగతా అన్ని ఆర్డినరీ ఇయర్సే. ప్రతి లీప్ ఇయర్కి 1 ఆడ్ డే. ఇందాకనే మోడల్ 2లో క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఇది. నెక్స్ట్ జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ అంటే 3 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎందుకు అంటే జనవరి అనేది 31 డేస్ ఉన్నాయి. 31 డేస్ ఉన్నాయి జనవరిలో. 7తో డివైడ్ చేయండి. డేస్ ఎప్పుడు 7తో డివైడ్ చేయాలి. 7 4 28 ఎంత మిగులుతుంది? ఇక్కడ 3 మిగులుతుంది. 31 మైనస్ 28 అంటే 3 మిగులుతుంది కాబట్టి 3 ఆడ్ డేస్ ఇక్కడ. ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ అంటే 47 అనేది ఆర్డినరీ ఇయర్ కాబట్టి 28 కాబట్టి 7 4 28 అంటే 0 ఆడ్ డేస్. మళ్ళీ మార్చ్లో 31 డేస్ ఉంటాయి అంటే 3. ఏప్రిల్లో మనకు 30 డేసే ఉంటాయి. 30 డేస్ని 7తో డివైడ్ చేస్తే 2 వస్తుంది మనకు రిమైండర్. ఇక్కడ మళ్ళీ 3 ఆడ్ డేస్. జూన్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. జూలైలో 3. ఇక్కడ 15 ఉంది. 15th వరకే క్యాలిక్యులేట్ చేయాలి ఆగస్ట్లో. బై 7 చేస్తే 7 2 14 అంటే 1 ఆడ్ డే మిగులుతుంది ఇక్కడ. 1 ఆడ్ డే. ఇప్పుడు 7 క్యాన్సిల్ చేయండి ఇక్కడ. 7 7 అనేది 7 7 అనేది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 3 ప్లస్ 3 6 ప్లస్ 1 7. నెక్స్ట్ 3 ప్లస్ 3 6. ఇక్కడ కూడా 1 7. మిగిలింది ఎంత మనకు? ఇక్కడ 2 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడేమో 2 మిగిలింది. ఇక్కడ కూడా మనకు 1 మిగిలింది. ఇక్కడ 2 2 1 అంటే 2 ప్లస్ 2 ప్లస్ 1 2 ప్లస్ 2 ప్లస్ 1 అనేది మనకు మిగిలింది ఇక్కడ. 2 ప్లస్ 2 ప్లస్ 1 అనేది ఎంత అంటే 5 మిగిలింది ఇక్కడ మనకు. 5 అంటే యాక్చువల్గా మనం ఇది జనరల్ మెథడ్ కాబట్టి మనకి ఇక్కడ మండేని 1 అని తీసుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనము? సండేని 1 అని తీసుకుంటున్నాం ఫార్ములా మెథడ్లో. ఇక్కడ జనరల్ మెథడ్ యూజ్ చేస్తే మనం మండే 1 అని తీసుకోవాలి. మండే 1 అంటే ఫ్రైడే అనేది 5 అవుతుంది ఇక్కడ. ఫ్రైడే అనేది 5. ఫ్రైడే ఆన్సర్ వచ్చేసి ఫ్రైడే. చూడండి ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఫ్రైడేనే వచ్చింది ఫార్ములా మెథడ్లో.
ఈ మెథడ్లో కూడా ఫ్రైడే అని వస్తుంది. అంటే మనం ఎందుకు ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనం ఫార్ములా మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో మనకు తెలియాలి కాబట్టి ఈ మెథడ్ కూడా చెప్పిన ఈ ఫస్ట్ క్వశ్చన్కి. ఈ సెకండ్ క్వశ్చన్ నుండి ఈ మెథడ్ అవసరం లేదు. ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ ఫార్ములా మెథడ్ చూడండి ఈజీగా వచ్చేస్తుంది, మనకు విత్ ఇన్ టైంలో చేసేయచ్చు. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు హార్డ్లీ ఒక 40 సెకండ్స్లో చేసేయచ్చు ఇది. అదే మనకు జనరల్ మెథడ్ అయితే ఇదంతా రాసుకోవాలి మనం. ఇది ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ వరకు, ఇది ఇక్కడ ఆగస్ట్ అని ఇచ్చింది. ఒకవేళ డిసెంబర్ వరకు ఇస్తే డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి మనం ప్రతిదీ. అంటే ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది ఇది. అందుకనే మనము ఫార్ములా మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 16th April 2010 అంట. 16th April ప్రతిసారి ఫార్ములా రాసుకుంటూ గుర్తుంటుంది. డేట్, మంత్, నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. డేట్ ఎంత ఇక్కడ 16th కదా, అంటే 16th, ఇక్కడ 16th కాబట్టి డేట్ 16th. ఏప్రిల్ కోడ్, ఏప్రిల్ అంటే 0 కదా కోడ్, మంత్ కోడ్ అనేది 0 ప్లస్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎప్పుడు లాస్ట్ 2 digits రాసుకోవాలి, 10 వస్తుంది లాస్ట్ 2 digits. నంబర్ ఆఫ్ ఇయర్స్ 10, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే ఈ 10లో 4తో డివైడ్ చేయండి. ఎన్ని లీప్ ఇయర్స్ వస్తుంది, 4 2s కదా, 2 లీప్ ఇయర్స్ వస్తున్నాయి. ప్లస్ సెంచరీ కోడ్, ఈ 2000 యొక్క సెంచరీ కోడ్ ఎంత అంటే 6 మనకి, ఎందుకంటే 1600 అనేది 6 కాబట్టి 1600కి మనం కోడ్ 6 అని రాసుకున్నాం కాబట్టి ప్లస్ 400 అవుతుంది, అంటే 2000 అవుతుంది కాబట్టి ఇది కూడా 6 ఉంటుంది. అంటే 2000కి 6 బై 7. ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి, మొత్తం యాడ్ చేసి కూడా క్యాన్సిల్ చేయొచ్చు, డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. రెండు చూద్దాం. 16 + 10 26, 26 + 2 28, 28 + 6 34 వస్తుంది బై 7 చేయండి. 7 4 28 అంటే 6 మిగులుతుంది. 6 అంటే ఏంది, ఫ్రైడే. లేదు అనుకుంటే డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు ఇట్లా. 7 2 14 అంటే 2 మిగులుతుంది ఇక్కడ రిమైండర్. 7 1 7 3 మిగులుతుంది. ఇప్పుడు ఇంకా 7 క్యాన్సిల్ చేయండి. 2 + 3 5, 5 + 2 7, మిగిలింది ఎంత 6, అదే కదా ఇక్కడ 6 అంటే ఫ్రైడే. మనకి ఆన్సర్ వచ్చేసి ఫ్రైడే. ఇక జనరల్ మెథడ్ అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే జనరల్ మెథడ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. మనకు జనరల్ మెథడ్ ఇందాకనే చేసినాం కదా. 16th April 2010 ఉంటే మనకు 2009, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 16th April వరకు క్యాలిక్యులేట్ చేయాలి మనం, 2010 వరకు. ఇక్కడ 2009లో మన నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 2 7 ఆర్డినరీ ఇయర్స్. మనకు 2000 యొక్క 7 అంటే ఇంటూ 1, 2 అంటే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కాబట్టి ఇంటూ 2, 7 అంటే 7 × 1 7, 2 2 4, 7 + 4 ఎంత 11 వస్తుంది. బై 7 చేస్తే 7 1 7 అంటే 4 ఉన్నది మనకి ఇక్కడ. 2000లో ఎంత అంటే 0 odd days. ఈ మొత్తం 9లో మనకు మిగిలింది ఎంత అంటే 4 మిగిలింది. 9లో మనకు మొత్తము 4 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ జనవరిలో మనకు ఎంత అంటే జనవరి 3, 31 days కాబట్టి 3. ఇక్కడ ఆర్డినరీ ఇయర్ కాబట్టి 0 ఫిబ్రవరిలో. మార్చ్లో 3. నెక్స్ట్ 16th April బై 7 చేయండి. 7 2 14 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 2 odd days మిగులుతుంది. అంటే 7 7 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ కూడా 4 + 3 7, మిగిలింది ఎంత 3 మిగిలింది, 2 మిగిలింది, అంతే 5. 5 అంటే ఏంది మనకు ఫ్రైడే. ఇక్కడ 6 అంటే ఫ్రైడే మనకు ఫార్ములా మెథడ్లో, అదే జనరల్ మెథడ్లో 5 అంటే ఫ్రైడే.
చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అందుకనే మనము జనరల్ మెథడ్ చేస్తలేము, ఎందుకంటే మనకు జనరల్ మెథడ్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందుకని మనం జనరల్ మెథడ్ ఫాలో చేస్తున్నాం, ఆర్డినరీ మెథడ్ ఫాలో చేస్తున్నాం. ఇక్కడ నుండి మనం ఓన్లీ ఫార్ములా మెథడే తీసుకుందాం. మనం వాట్ ఈస్ ద డే ఆన్ 10th February 2006 అంట. డేట్ ప్రతిసారి ఫార్ములా రాయండి, గుర్తుండిపోతుంది. డేట్, మంత్, నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. డేట్ ఎంత ఇక్కడ 10th, మంత్ కోడ్ ఫిబ్రవరి కోడ్ ఎంత 4 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ కదా, 06 ఉంది ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 06 అంటే 6. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఈ 6లో ఎన్ని లీప్ ఇయర్స్ అంటే ఎన్ని 4లు ఉంటాయి 6లో అంటే 4 1 4 కదా, అంటే 1 లీప్ ఇయరే ఉంది ఇక్కడ, 1 లీప్ ఇయర్ ఉంది 1 ప్లస్ సెంచరీ కోడ్ 2000కి ఎంత 6, 2000కి 6 బై 7. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 7 1 7 అంటే ఇక్కడ ఎంత మిగిలింది 3 రిమైండర్. ఇక్కడ అన్ని 7 కంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 7 7 క్యాన్సిల్ చేయండి, 3 + 4 7, 6 + 1 7 అంటే మిగిలింది ఎంత 6. 6 అంటే ఎంత, అగైన్ ఇట్ ఈస్ ఫ్రైడే, శుక్రవారం అని వస్తుంది మనకు ఆన్సర్ ఫ్రైడే. నెక్స్ట్ మనము ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డే ఆన్ 26th January 1950 అంట. 26th January 1950 ఏ రోజు అని అడుగుతుంది. డేట్, మంత్, నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. ఇక్కడ రాయండి, ఇక ఫాస్ట్గా రాయండి. డేట్ అంటే 26th, జనవరి కోడ్ ఎంత 1, మంత్ కోడ్, నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 డిజిట్సే కదా 50. ఈ 50లో ఎన్ని లీప్ ఇయర్స్ అంటే 4 1 4, 4 2 8 అంటే 12 లీప్ ఇయర్స్ వస్తున్నాయి. ఈ 50లో 12 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ప్లస్ సెంచరీ కోడ్ 1900 అంటే 0 మనకి సెంచరీ కోడ్ బై 7. 7 3 21 అంటే 5 వస్తుంది ఇక్కడ రిమైండర్. 7 7 49 1 వస్తుంది రిమైండర్. 7 1 7 అంటే 5 వస్తుంది ఇక్కడ రిమైండర్. 7 7 క్యాన్సిల్ చేయండి, 5 + 1 6 + 1 7 మిగిలింది ఎంత 5 మిగులుతుంది. 5 అంటే మనకేంది ఆన్సర్ థర్స్డే అంటే గురువారం, థర్స్డే వస్తుంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి గురువారం రావాలి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th February 1998. ఇక్కడ నుండి మనం ఫాస్ట్, ఇప్పుడు ఇక్కడ దాకా అయితే మెల్లగా ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ నుండి కొద్దిగా స్పీడప్ చేద్దాం. డేట్ డైరెక్ట్ వేయండి, ఇక్కడ డేట్ ఎగ్జామ్లో ఈ విధంగా చేసుకోవాలి మీరు. డేట్, మంత్ కోడ్ ఫిబ్రవరి కాబట్టి 4 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 98 ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 2 8 4 4 16 అంటే 98తో నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 24 ప్లస్ సెంచరీ కోడ్ ఎంత అంటే 0 బై 7. ఇప్పుడు 7తో క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 0, 7 1 7 4 28 కాబట్టి 0 వస్తుంది ఇక్కడ ఆడ్ డేస్. 7 3 21 అంటే 3 ఆడ్ డేస్. మళ్ళీ 4 + 3 7 కాబట్టి 0 వస్తుంది మనకు. యాక్చువల్గా 0 అంటే ఏంది మనకు సాటర్డే, శనివారం. సాటర్డే అనేది మనకు ఆన్సర్ వస్తుంది, శనివారం వస్తుంది ఆన్సర్ మనకి. ఇక్కడ 14th February 2008. డేట్ 14th, ఫిబ్రవరి కోడ్ 4, నంబర్ ఆఫ్ ఇయర్స్ లాస్ట్ 2 ఇయర్స్ 8, ఇందులో లీప్ ఇయర్స్ ఏంటంటే 2 ప్లస్ సెంచరీ కోడ్ ఎంత అంటే 6. ఇక్కడ చూడండి 2008 అనేది మనకి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెక్ చేయాలి ఫస్ట్. లీప్ ఇయర్ అనేది ఎట్లా చెక్ చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి కదా,
అప్పుడు లీప్ ఇయర్. 8 అనేది 4తో డివైడ్ అవుతుంది, అంటే ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ వచ్చేసి మనకు మంత్ జనవరి ఫిబ్రవరి మంత్ ఉందనుకోండి, లాస్ట్లో -1 వేయాలి మనం. -1 తీసుకోవాలి బై 7. ఎందుకంటే 2008 అనేది లీప్ ఇయర్. ఫిబ్రవరి మంత్ ఉంది కాబట్టి ఫిబ్రవరి ఉన్నా, జనవరి ఉన్నా, ఫిబ్రవరి ఉన్నా -1 తీసుకోవాలి లాస్ట్లో బై 7. 7 2 ద 14 అంటే 0 ఇక్కడ. 7 1 ద 7 అంటే 1 మిగులుతుంది ఇక్కడ. 7 7 క్యాన్సిల్ చేయండి. ఈవెన్ క్యాన్సిల్. నెక్స్ట్ 6 1 తీసేస్తే ఇక్కడ 6 1 అంటే 1 మిగులుతుంది, అంటే టోటల్ 5 మిగులుతుంది ఇక్కడ. 5 అంటే మనకేంది థర్స్డే వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ మనము 7th క్వశ్చన్ తీసుకుందాం. 1st January 2001 అంటే డేట్, మంత్ కోడ్ 1, నంబర్ ఆఫ్ ఇయర్స్ 1 ఇక్కడ. 01 లాస్ట్ 2 డిజిట్స్ కదా. 01 అంటే 1. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 1. 01 అంటే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 1 4తో డివైడ్ అవుతుందా? కాదు కదా, అందుకనే 0 లీప్ ఇయర్ ప్లస్ సెంచరీ కోడ్ ఎంత అంటే 2000కి 6 బై 7 మనకు. అదే 2002 ఉన్న 0నే ఇక్కడ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. 2003 ఉన్న 2000 ఉన్న నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని? 0. 2001 ఉంటే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0 మళ్ళా. 2002 ఉన్న నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0. 2003 ఉన్న నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0. అదే 2004 ఉందనుకోండి, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 1 ఇక్కడ. ఎందుకంటే బై 4 4 1 ద 4 అవుతుంది, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 1 వస్తుంది. 2005 ఉన్న 1, 2006 ఉన్న 1, 7 ఉన్న 1, 2008 ఉంటే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 2 వస్తాయి 2008 ఉంటే. ఇక్కడ 2001 ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 0 అని తీసుకున్నాం మనం. ఇప్పుడు 7 7 క్యాన్సిల్ చేయండి. 6 + 1 7 అంటే 2 మిగులుతుంది మనకి. 2 అంటే సండే అంటే 1, మండే అంటే 2. ఆన్సర్ మండే వస్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అది వేసి తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మీకు కరెక్ట్ మీరు ఏ రోజైతే పుట్టిరో ఆ రోజు వస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డస్ 29th February ఫాల్ ఆన్ సాటర్డే? అంటే 29th February ఇక్కడ ఇచ్చిన ఏ ఇయర్ తీసుకుంటే మనకు సాటర్డే వస్తుందని అడుగుతాడు. చెక్ చేద్దాం. 29th February, ఫిబ్రవరిలో ఆర్డినరీ ఇయర్కి 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్కి మనకు 29 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ వచ్చేసరికి మనకు 29 డేస్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని లీప్ ఇయర్సే చూడండి. 36 లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4, 44 లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4, 52 డివిజిబుల్ బై 4, 48 డివిజిబుల్ బై 4. అంటే ఇచ్చిన ఇయర్స్ అన్ని లీప్ ఇయర్సే ఇక్కడ. ఎందుకంటే February 29th వస్తే లీప్ ఇయర్ అన్నట్టే. ఈ February 29th అనేది సాటర్డే ఏ ఇయర్లో వస్తుందని అడుగుతుండే ఇక్కడ మనకి. ఫస్ట్ ఈ ఇయర్ తీసుకుందాం. 36 అనేది 29th February 2036ని క్యాలిక్యులేట్ చేద్దాం మనం. అంటే మనకు తెలుసు కదా డేట్ అంటే 29. ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేయండి ప్రాసెస్. 29 ఫిబ్రవరి మంత్ అంటే February 4 మంత్ కోడ్. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 36, నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 36, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 4 9 ద 36. 36లో 4తో డివైడ్ చేస్తే 9 కదా, 9 లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ అంటే 2000కి మనకు సెంచరీ కోడ్ అనేది 6 వస్తుంది. ఇది ఇంకోటి 36 అనేది 4తో డివైడ్ అవుతుంది లీప్ ఇయర్ కాబట్టి. ఫిబ్రవరి మంత్, జనవరి ఫిబ్రవరి మంత్ ఉంటే -1 తీసుకోవాలి మనం. -1 బై 7 ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఈ 29 అనేది డేట్,
ఫిబ్రవరి అనేది కోడ్, 36 అనేది లాస్ట్ 2 డిజిట్స్, 9 అనేది నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, 4 9 ద 36. ఈ 6 అనేది 2000 యొక్క కోడ్. -1 ఎందుకు తీసుకున్నామంటే ఫిబ్రవరి మంత్ ఉంది కాబట్టి, జనవరి ఫిబ్రవరి మంత్ ఉండి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ ఉంటే -1 తీసుకోవాలి లాస్ట్లో. జనవరి వచ్చినా ఇక్కడ ఫిబ్రవరి వచ్చినా ఇక్కడ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ ఉంటే -1 తీసుకోవాలి. 7తో డివైడ్ చేయండి. 7 4 ద 28 అంటే 1 మిగులుతుంది ఇక్కడ. 7 5 ద 35 1 మిగులుతుంది. 7 1 ద 7 2 మిగులుతుంది ఆడ్ డేస్ ఇక్కడ. 7 7 క్యాన్సిల్ చేయండి. 4 + 1 5 6 7 కదా, 7 కట్ చేసినాం. ఈ 1 కట్ అవుతుంది. మనకు మిగిలింది ఎంత? 6 మిగులుతుంది. 6 మిగులుతుంది ఇక్కడ మనకు. సిక్స్ మిగులుతుంది కాబట్టి మనకు 6 అంటే ఏంది? మనకు ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే అంటే ఈ 29th ఫిబ్రవరి 2036 ఏ రోజు వస్తుందంటే ఫ్రైడే వస్తుంది మనకు. కాకపోతే వీడేమంటుండు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ డస్ 29th ఫిబ్రవరి ఫాల్ ఆన్ సాటర్డే అంటుండు. సాటర్డే రావాలంటుండు. మనకు ఫ్రైడే వచ్చింది అంటే ఇది కాదు మన ఆప్షన్. 2036 అనేది ఫ్రైడే వస్తుంది మనకు. అయితే మనము ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మళ్ళీ 29th ఫిబ్రవరి 2044 అనేది చెక్ చేయాలి. 29th ఫిబ్రవరి 2044 ఏ డే వస్తుంది, లేదంటే 29th ఫిబ్రవరి 2052 ఏ ఇయర్ వస్తుంది. ఇది కాదు అంటే ఇది చెక్ చేయాలి. ఇది కాదు అంటే 29th ఫిబ్రవరి 2048 అనేది ఏ రోజు వస్తుందో చెక్ చేయాలి. చూద్దాం. ఇట్లా ఇండివిజువల్గా చెక్ చేసే బదులు మనకు 29th ఫిబ్రవరి 2036 అనేది ఫ్రైడే వస్తుంది. మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? 2036 కదా. 2036 అంటే మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ 29th ఫిబ్రవరి 2036 అనేది మనకు ఫ్రైడే అని వచ్చింది. మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే 29th ఫిబ్రవరి 2040కి వస్తుంది. +4 ఇయర్సే కదా, ప్రతి 4 ఇయర్కి లీప్ ఇయర్ వస్తుంది. 36 అంటే +4 అంటే 40. మళ్ళీ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే 2044కి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2048కి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2052 వరకు ఇచ్చిండు మనకి ఇక్కడ. అంటే 29th ఫిబ్రవరి డేట్ ఇది. చూద్దాం. 2036 ఫ్రైడే వచ్చింది కాబట్టి మళ్ళీ 29th ఫిబ్రవరి 2040 సపరేట్గా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఇట్లా చేస్తే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి మళ్ళీ లీప్ ఇయర్కే ఉంది కాబట్టి ఇక్కడ +5 తీసుకోవాలి. ఇక్కడ ఫ్రైడే +5. ఫ్రైడే +5 అంటే మనకి ఎంత వస్తుంది? వెనస్డే వస్తుంది. ఫ్రైడే +5 అంటే వెనస్డే. అంటే 29th ఫిబ్రవరి 2040 అనేది మనకు ఏ రోజు వస్తుంది అంటే వెనస్డే వస్తుంది. కాకపోతే మనకు సాటర్డే అడుగుతుంది. అంటే ఇది కూడా కాదు, ఇది కాదు. నెక్స్ట్ 44. ఇక్కడ 44 ఉంది కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మళ్ళీ +5 అంటే ఇది మండే వస్తుంది మనకు. మండే అంటే ఇది కూడా, అంటే ఇది మండే వస్తుంది. 29th ఫిబ్రవరి 2044 అనేది మండే వస్తుంది మనకి. 29th ఫిబ్రవరి 2044 అనేది మండే వస్తుంది. అంటే ఇది కూడా కాదు, ఎందుకంటే మనకు సాటర్డే కావాలి. మళ్ళీ +5 ఇక్కడ నుండి, అంటే ఇక్కడ సాటర్డే వస్తుంది మనకు. అంటే 29th ఫిబ్రవరి 2048 అనేది మనకి ఏ రోజు వస్తుందంటే సాటర్డే వస్తుంది మనకు. అంటే 29th ఫిబ్రవరి 2048 ఇది మన ఆన్సర్. 2048 అనేది ఆన్సర్.
అంటే ప్రతిసారి ఇండివిజువల్గా ఈ ఫార్ములా మెథడ్లో క్యాలిక్యులేట్ చేసే బదులు ఆల్రెడీ మనకు 29th ఫిబ్రవరి 2036 అనేది ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాము. మళ్ళీ లీప్ ఇయర్లో ఫ్రైడే ఎప్పుడు మళ్ళీ లీప్ ఇయర్ ఏ రోజు వస్తుంది అంటే +5 చేయాలి. +5 చేస్తే మనకు లీప్ ఇయర్ వస్తుంది 2046 అంటే వెనస్డే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే +5. ఆ విధంగా మనకు 2048 అనేది ఆన్సర్ వచ్చింది ఇక్కడ మనకు. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ క్యాలెండర్స్ టాపిక్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.